ఎందుకండి? 100 సంవత్సరాలు జీవితం ఆనందంగా ఉండాలి. మగపిల్లవాడికైనా ఆడపిల్లకైనా డబ్బు మోజులో నాశనం అయిపోతున్నాయి జీవితాలు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా ఎన్ని లక్షలుంటే ఏమండి? ఏం చేసుకుంటాం? 1,00,000 రూపాయలు తినగలుగుతున్నాం మనం. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు తినటం ఎక్కువైపోతున్నది. మంచి పిల్లవాడై గుణవంతుడైనటువంటి పిల్లవాడు, గుణవంతురాలైనటువంటి పిల్ల ఉంటే అదే ప్రధానంగా చూడండి. ఆడపిల్లల్ని కన్నా తల్లులకు నేను చేతులెత్తి నమస్కారం చేసి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆడపిల్లల కంటే ఆ పిల్ల తల్లులకి కోరికలు ఎక్కువగా ఉన్నాయి. 8 అంకెల జీతం, ఎవరి ఆర్థిక స్వాతంత్రం తప్పంటలేదు. మితిమీరిన స్వాతంత్రం అనర్థాన్ని కలిగిస్తుంది. అది తప్పు. ఎవరి మాట ఎవరు వినరు. ఎక్కడికి పోతున్నది సమాజం? అందుకనే ఇట్లాంటి కాస్త పురాణ కథల వైపు మనస్సు మళ్ళితే అలల గుర్రం మీద పరిగెట్టేటువంటి మనస్సు కొంచెం ఆగుతుంది. ఆగినప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషను జీవితానికి సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ని క్రియేట్ చేస్తుంది. జై బోలో భక్తవత్సల భగవానికి. అందుకే మంచి పిల్ల కావాలన్నా, మంచి పిల్లవాడు కావాలన్నా రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించండి. పారాయణ చేస్తే సరిపోదు, ఈ భావం మనస్సులో ఉంచుకోవాలి. పారాయణ అంతా అయిన తర్వాత వాళ్ళు ఉన్నారా, అయితే పిల్లనివ్వం, ఎందుకు ఆ పారాయణ దరిద్రం తగలైనా. మనోవికాసం కలగాలి, మానసిక ఐశ్వర్యం కలగాలి, మానసిక ధైర్యం కలగాలి. చాలామంది వివాహాలు కాకుండా నాశనాలైపోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి అయ్యా. అందుకని పిల్ల గుణవంతురాలై ఉండాలి, పిల్లవాడు మంచివాడై ఉండాలి. అదే వెనకట్లో 10 మంది ఉన్న ఇళ్లల్లో ఇచ్చేవాళ్ళు పిల్లల్ని. బావగారని, మరదళ్ళని, తోడికోడళ్ళని, అత్తగారని, పిన్నత్తగారులని, ఒక ఉమ్మడి కుటుంబం. అప్పుడు బాత్రూములు దూరంగా ఉండేవి, మనుషులు దగ్గరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బాత్రూమ్స్ అటాచ్ అయ్యాయి, మనుషులు రిటాచ్ అయినారు. ఏం ప్రారంభం అండి?